ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనం ఉన్నాం చాదర్ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి మూసానగర్ బస్తీలో. గత 2-3 రోజులుగా హైదరాబాదు అలాగే చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో జంట జలాశయాల్లోకి విపరీతమైన వాటర్ ఫ్లో వచ్చి ఆ వాటర్ ఫ్లో అంతా వాళ్ళు గేట్స్ లిఫ్ట్ చేయడం వల్ల మూసీలోకి మొత్తం వరద నీళ్ళన్నీ మూసీలోకి వచ్చాయి. ఫలితంగా మొత్తం అంతా కూడా చూడండి ఇళ్ళన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ ఇల్లు అయితే చూడండి ఒక లాస్ట్ ఇల్లు మొత్తం పైన వరకు కూడా వచ్చేసింది. ఇటు లాస్ట్ లో ఉన్న ఇళ్ల వరకు అయితే కొంచెం సగం వరకు వచ్చినాయి కానీ అటు కొంచెం అవతల వైపు ఉన్న ఇళ్ళు మాత్రం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 200 ఇళ్ల వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. 500 నుంచి 600 మంది పబ్లిక్ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరినీ రకరకాల స్కూల్స్ పునరావాస సెంటర్లకి స్కూల్స్ లో కావచ్చు లేకపోతే కమ్యూనిటీ హాల్స్ అట్లాంటి వాటికి తరలించారు. నిన్న మధ్యాహ్నం 3-3:30 తర్వాత నుంచి మొదలయ్యి కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో వస్తూనే ఉందని చెప్తున్నారు. సుమారుగా 12 గంటలు దాటిపోయింది. ఇప్పటికి ఒక రోజు దగ్గర ఇంకాసేపు ఉంటే ఒక రోజు అయిపోతుంది. సో ఈ పరిస్థితుల్లోనే వాళ్ళు చిన్న పిల్లలతోటి అలాగే కొన్ని 100 మంది ఇక్కడే ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఒకసారి స్థానికులతో మాట్లాడదాము. ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి? ప్రతిసారి కూడా పెద్ద వర్షం వచ్చింది అక్కడ జంట జలాశయాలు నిండాయి అంటే 100% ఇక్కడికి వాటర్ ఫ్లో ఇలాగే ఉంటుంది. మనం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాము. సో స్థానికులు ఏమంటారో చూద్దాం. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం మీకు ఉందండి? ఇప్పుడు ఏంటి పరిస్థితి? చిన్నపిల్లలు కూడా ఉన్నట్టున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు మేడం. ఇక్కడ కూడా ఇది ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ మాకు. ఆ సంవత్సరం ఇదే ఉంది. ఇల్లు ఖాళీ చేయాలి, బయట వెళ్ళిపోవాలి, సామాన్ అట్లనే పోతుంది. పిల్లలు ఒక ఇడ్చినాం అనుకో పరేషాని మాకు. కుర్తి తాళడాన్ని మనం తట్టుకోలేము. అయినా వాస్తవానికి ఇక్కడ వచ్చిన ఫ్లోర్కు అక్కడి నుంచి విడిచిన వాటర్ కాబట్టి ఇది మూసీకి ప్రవహిస్తుంది. కానీ స్థానికంగా నిన్నడుస్తుంది ఎమ్మెల్యే సార్ కానీ కార్పొరేటర్ కానీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి పునరావాసాల షెల్టర్లు పెట్టారు. కమ్యూనిటీ హాల్లో అక్కడ నుంచి లంచ్ వస్తుంది, టిఫిన్ వస్తుంది, ప్రతిదీ మనకు దగ్గరనే వస్తుంది. కానీ ఏంటంటే ఇది శాశ్వతంగా పరిష్కారం చూపించే గవర్నమెంట్ కావాలి. ఏ విధంగా అయితే శాశ్వత పరిష్కారం అవుతుంది? మళ్ళీ వీడ ఉన్న వాళ్ళకి ఎక్కడ పునరావాసం కల్పించి వాళ్ళకి ఇండ్లు కేటాయిస్తారా, వాళ్ళకి ఏమన్నా అక్కడ జాబ్స్ ఇస్తారా, అట్లాంటిది కల్పించి దాని తర్వాత ఇండ్లు తీపియడం జరుగుతుందా అనేది చూసి పునరావాసం మొత్తం ఇచ్చేసి శాశ్వత పరిష్కారం చూపించాలి. అప్పుడైతే ఇది టోటల్గా స్మాష్ అవుతుంది. ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఒక 15 గేట్లు ఇప్పారంటారు. 15 గేట్లు అంటే ఎప్పుడు మనకు 3 ఫీట్ల నుంచి 2 ఫీట్లు ఇస్తారు. ఇప్పుడు ఒకటేసారి 6 ఫీట్ల వరకు ఇప్పారు. అంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి పిల్లల నుంచి పెద్దలు కరెంటు విద్యుత్ లేదు. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేదు. నిన్నటి విద్యుత్ సరఫరా నుంచి బంద్ అయిపోయిందంటే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా విద్యుత్ సరఫరా లేదు. అందరూ ఇంకా పైన ఇంట్లోనే ఉన్నారు. చాలా మంది చీకట్లోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా లేకుండా చీకట్లోనే వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని దింపాలన్నా కానీ ఇప్పుడు డిఆర్ఎఫ్ టీం అక్కడ వర్క్ చేస్తుంది. బ్రిడ్జ్ అవతల రసూర్పులలో డిఆర్ఎఫ్ టీం వర్క్ చేస్తుంది. అక్కడికి హైడ్రా వాళ్ళు వచ్చారు, రంగనాథ్ సార్ గారు వచ్చారు, మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ గారు ఉన్నారు, బలాలా సార్, మొత్తం అక్కడ తిరిగేసి వచ్చాము. ఇప్పుడే అదంతా వర్క్ నడుస్తుంది, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అక్కడ ఇట్లా డ్రోన్ నుంచి లంచ్ కూడా ప్రొవైడ్ చేశాం. ఇప్పుడు డ్రోన్ నుంచి మొత్తం తీసుకొని ఎవరెవరో బిల్డింగ్లలో ఉన్నారో వాళ్ళకు ఫుడ్, వాటరు ఇట్లాంటిది వాళ్ళకు సప్లై చేశాం. దేవుడిచ్చిన ప్రకృతిని మనం ఏం చేయలేము కదా. అక్కడ వాటర్ ఫ్లోర్ అయిపోతే దాని ఒక గేట్లు ఎత్తి ఇరిగిపోతే ఏమవుతుంది? అందుకని వాళ్ళు ఏం చేశారంటే గేట్లు ఎత్తారు. అంటే వాళ్ళు ఏంటంటే మనకు ఒక 1 డే ఇంటిమేషన్ ఇవ్వలే. ఎమ్మెల్యే సార్ కూడా ఇవ్వలేదు, వెంటనే వదిలేశారు. వాళ్ళకి ఫ్లోర్ వచ్చే ఇంటిమేషన్ మనకేం లేదు. ఇంటిమేషన్ లేని వాళ్ళలో ఏమైందంటే ఇప్పుడు ఇళ్లలో సామాన్ చాలా ఉంది. ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ స్థానికంగా ఏదో చిన్న మొన్న కొనుక్కున్న అన్ని వాళ్ళు బయటికి రావడమే కష్టం అయిపోయింది. అందులో ఉన్న సామాన్లు మొత్తం కొంచెం సడన్ గా వాటర్ వచ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం కాక బయటకు వచ్చేలా 15 ఒక హాఫ్ అన్ అవర్ లో చాలా. అది ఏంటంటే నిన్న ఇదే కింద ఒక మనిషి చనిపోయి ఉండే, అందరము పెద్ద మనిషి సావులోనే ఉన్నాం. ఆ సావులు ఉండేసరికి మేము కూడా వచ్చేసరికి వాటర్ మొత్తం క్లోర్ అయిపోయి మొత్తం ఫ్రోడ్ గా వచ్చేసింది. ఇక మేమేం చూసుకోలేకపోయినాం. పిల్లల్ని ఒకటి పెద్దల్ని ఒకటి తీసుకొచ్చేసరికి సామాన్ అంతా ఎన్ని రోజులు పడుతుండొచ్చండి వాటర్ పోయేదానికి? ఇవాళ సాయంత్రం వరకు అయితే కొంచెం తగ్గుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4 ఫీట్ల నుంచి 3 ఫీట్లు తగ్గింది. ఇంకా సాయంత్రం వరకు అయితే టోటల్గా తగ్గుతుంది. మనకి స్పీడ్గానే వెళ్తుంది వాటరు, మొత్తం ఎక్కడ ఆగకుండా స్పీడ్గానే వెళ్తుంది. కానీ తగ్గాలంటే ఇంకా మనకు టైం పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.